నేవీలో కొత్త రిక్వైర్మెంట్ వచ్చింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ వదిలారు. అయితే మనం ఇప్పుడు నేవీకి సంబంధించి కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది మనం చూసుకున్నట్టయితే ఇక్కడికి వచ్చేసరికి మనకి మొత్తం 18 పోస్టులు ఇచ్చారు ఫ్రెండ్స్. 18 పోస్టులు ఇచ్చారు. చూసుకున్నట్టయితే వేకెన్సీస్ ప్రతి ఒక్కదానికి బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 15 to 19 అని ఒక 5 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ 16 to 21 అని 10 పోస్ట్ 16 to 21 ఒక 10 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. 2 పోస్టులు వచ్చేసరికి 14 to 18 అంటే 14 to 18 ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు ఫ్రెండ్స్. మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్, ఈ యొక్క జాబ్ వేకెన్సీకి మనకు కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం 10th క్లాస్ గ్రూప్ ఏ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి ఫ్రెండ్స్. ఈ యొక్క 5 గ్రూపులకి చూసుకున్నట్టయితే ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ దానికి సంబంధించింది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఐటీఐ అంటే 10th అయిపోయాక ఐటీఐ తీసుకున్న వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్స్ అంటే ఈ యొక్క 10 నోటిఫికేషన్స్ కి ఎలిజిబుల్ అవుతారు ఫ్రెండ్స్. ఎలక్ట్రీషియన్, మెకానిక్, వెల్డర్ దానికి సంబంధించి 10th పాస్ అయి ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే 2 పోస్టర్లు వచ్చేసరికి మనకి 8th క్లాస్ పాస్ అయి ఉండాలి ఫ్రెండ్స్. 8th క్లాస్ పాస్ అయి ఉన్న వాళ్ళకి యొక్క 8th క్లాస్ అనే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి వచ్చింది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మినిమం ఐటీఐ పూర్తి చేసిన వాళ్ళకి 10th 8th పూర్తి చేసుకున్న వాళ్ళకి ఉండిద్ది ఫ్రెండ్స్. ఇది నేవీకి సంబంధించి నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఎడ్యుకేషనల్ చూసుకున్నాం, ఏజ్ లిమిట్ చూసుకున్నాం ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్ లాస్ట్ డేట్ కూడా చెప్తాం ఫ్రెండ్స్. ఇక్కడ అఫీషియల్ లింక్ ఉన్నాయి ఫ్రెండ్స్. అఫీషియల్ లింక్స్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎగ్జామ్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఎగ్జామ్స్ ఇచ్చారు. ఎగ్జామ్ కి మనం ఏమేమి ప్రిపేర్ అవ్వాలో కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది 10th క్లాస్ వాళ్ళకి ఫ్రెండ్స్. 10th క్లాస్ వాళ్ళకి సబ్జెక్ట్ వచ్చేసరికి 10th క్లాస్ లెవెల్లో ఇంగ్లీష్ ఫ్రెండ్స్, ఫిజిక్స్ ఫ్రెండ్స్, కెమిస్ట్రీ ఫ్రెండ్స్, మ్యాథమెటిక్స్. అయితే టోటల్ 100 మార్క్స్ ఫ్రెండ్స్. 100 మార్క్స్ కి మొత్తం 4 సబ్జెక్ట్స్ 100 మార్క్స్ ఫ్రెండ్స్. ఇది 10th పాస్ అయిన వాళ్ళకి 10th లెవెల్లో ఉండిద్ది ఫ్రెండ్స్ ఎగ్జామ్. ఇక్కడ గ్రూప్ డి ఐటీఐ పాస్ అయిన వాళ్ళకి ఈ యొక్క నోటిఫికేషన్స్ కి దీనికి కూడా జనరల్ ఇంగ్లీష్, ట్రేడ్ థియరీ, వర్క్ షాపు, ఇంజనీరింగ్ డ్రాయింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. డ్రాయింగ్స్ ఉంటే క్వశ్చన్ కి సంబంధించి డ్రాయింగ్ యాంగిల్స్ అవి కనుక్కోవాలి ఫ్రెండ్స్. సింపుల్ గానే ఉండిద్ది. ఈ యొక్క చూసుకున్నట్టయితే 8th క్లాస్ క్వాలిఫికేషన్స్ కి 8th క్లాస్ లెవెల్లో ఇంగ్లీష్ గ్రామర్ ఉండిద్ది ఫ్రెండ్స్. అయితే మనకి ఫిజిక్స్ 8th క్లాస్ లెవెల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ టోటల్ 100 మార్క్స్ ఫ్రెండ్స్. ఎవరు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఈ యొక్క ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 1 ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వచ్చేసరికి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ లాస్ట్ డేట్ 1 స్టార్టింగ్ డేట్ 11th జూన్ నుంచి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి తొందరగానే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. మనకి ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసరికి 25 జూన్ కల్లా అయిపోయింది ఫ్రెండ్స్. ఆన్లైన్ ఎగ్జామ్ జూలై 25కి అయిపోయింది ఫ్రెండ్స్. హాల్ టికెట్ వచ్చేసరికి మనకి 10 days ముందలే అంటే జూలై 15th వచ్చింది ఫ్రెండ్స్. జూలై 15th జూలై 15కి హాల్ టికెట్ వచ్చింది మనకి. ఇక్కడ ఎలిజిబుల్ డిక్లరేషన్ ఇస్తారు, ఎలిజిబుల్ కాదా అని. అది మనకి మీరు పెట్టిన డాక్యుమెంట్స్ అవన్నీ మీరు ఎలిజిబుల్ క్యాండిడేట్సా కాదా అని దీని లోపల అంటే నెక్స్ట్ మంత్ 25 కల్లా మీకు ఎగ్జామ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. ఈ యొక్క అఫీషియల్ లింక్ అనేది ఇదిగోండి ఫ్రెండ్స్.
నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఆపర్చునిటీ ఎవరు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.